నమస్తే. నమస్తే సార్. ఓకే, నా పేరు సత్యనారాయణ, మాది వైజాగ్. నాకు చారీ సార్ ఈరోజు కొత్తగా పరిచయం అంటే వారం రోజుల ముందు నుంచి నాకు దుర్గా మల్లేశ్వరి మేడం అని చెప్పేసి ఆవిడ ద్వారా పరిచయం అయ్యారు ఈ వ్యక్తి. ఈయన ఏంటంటే ఈరోజు కలవడం జరిగింది. ఈరోజు డేటు 3 జూలై 2025. అయితే ఏంటంటే ఈయనతో చాలా వరకు నేను మాట్లాడడం జరిగింది. ఈయన చేసిన సేవా కార్యక్రమం గురించి చాలా విన్నాను, ఈరోజు ప్రత్యక్షంగా చూశాను కూడా. సో చూసి చాలా చెప్పుకోవడానికి ఏంటంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏంటంటే నేను కూడా ఆర్మీలో 20 years సర్వీస్ చేశాను. అయితే ఏంటంటే ఆర్మీలో సర్వీస్ చేయడానికి ఎవరైనా ముందుకు రావచ్చు, బట్ మానవత్వంతో కూడినటువంటి సేవలు చేయడం అనేది ఎవరి వల్ల కాని పని. సో అది కొందరికే సాధ్యం అవుతుంది. అందులో చారీ సార్ లాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే వ్యక్తులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అందులో ఈయన చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని నేను బాగా నమ్మగలిగాను. ఈరోజు ఈయనకు వచ్చిన ఆ అవార్డ్సే కావచ్చు, ఈయన చేసే ఆ పనులు అన్నీ చూశాను. నేను చూసిన తర్వాత నేను నమ్మగలిగాను అనమాట ఇతను చూసి. సో అటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని ఈరోజు కలవడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, ఈయన్ని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి ఈరోజు కొత్తగా ఒక వ్యక్తిని అంటే ఇటువంటి ఒక వ్యక్తిని కలవడం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మాకు మల్లేశ్వరం అనేది మా క్లాస్మేట్ అండి, డిఈడి కాలేజీలో నా క్లాస్మేట్. మాగా ఫోన్లో చెప్పానట, మా ఫ్రెండ్ చారీ ఉన్నారండి, అలా సర్వీస్ చేస్తున్నారు అని చెప్తే ఈయన ఫోన్లో విని సార్ కలుద్దామండి అన్నారంట. అంటే సేవలు తెలుసుకుందామని వచ్చాను నేను కూడా. అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు నా అంచనా వేయలేకపోయారంట. అంచనా వేయలేదు, అది మాత్రం నిజం సార్. నేను అంటే ఫోన్లో మేడం గారు చెప్పేటప్పుడు నేనైతే సేవలు చేస్తున్నారు అంటే మేబీ అందరితో కలిసి నలుగురితో కలిసి ఈయన ఒక 5వ వ్యక్తిగా చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఈయన ఒక్కరిగా ఈ విధంగా ఒక స్టాలిన్ లా నిలబడి వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను ఈరోజు గమనించి నేను ఇతను చాలా నేర్చుకున్నాను సార్ నిజంగా. ఓకే, చాలా ఆనందంగా ఉంది నాకు. నేను అనేక మందికి సహాయం చేయడం నా వెనకాల డోనర్స్ ముఖ్యం. అంటే నన్ను నమ్మి ఓకే ఇది కరెక్ట్గా నిజంగా ఆ పిల్లవాడికి ట్రైసైడ్ కావాలి, ఈ కుర్రాడికి లేకపోతే ఆ కుటుంబ సభ్యులకి సరుకుల నీడు లేకపోతే పలానా మందులు, మా ఫ్రెండ్స్ గారు మా మూర్తి గారు మెడికల్ సపోర్టు, లక్ష్మణకుమార్ గారు ఆయన పెద్ద డోనర్ నాకు. ఎందుకంటే ఆయన అనేక మందికి సహాయం చేయడానికి నాకు ఆర్థిక పరంగా సహాయం చేశారు. వాళ్ళు లేకపోతే నేను లేనండి. నా వెనకాల డోనర్స్ నా జేబులో చేసే డబ్బులు అయితే ఎవరైనా సాయం చేస్తారు, బట్ గ్రౌండ్ లో ఈరోజు ఏంటంటే వర్క్ చేసి ఈ విధంగా